ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన మన దేవుడు, మనము ఆయన మేపు గొర్రెలము. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 6వ వచనము. మనం ఆయన మేపు గొర్రెలము, మరి ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? గొర్రెలు తన యజమాని స్వరాన్ని గుర్తుపడతాయి. ఒక రకమైన శబ్దంతో లేదా మాటతో యజమాని పిలిస్తే ఎక్కడెక్కడికి వెళ్ళిన గొర్రెలన్నీ యజమాని వద్దకు వచ్చేస్తాయి. కాపరి ఎటు వెళ్తే అటే వెళ్తాయి. కాపరిని మాత్రమే అనుసరిస్తాయి గొర్రెలు. అవి తమ కాపరికి అంత నమ్మకంగా ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు. మన కోసం తనని తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. అయితే పోల్చబడిన మనం అలానే ఉంటున్నామా? మన కాపరి వెళ్ళిన మార్గంలోనే నడుస్తున్నామా? కాపరి మాటను గుర్తుపడుతున్నామా? గుర్తుపడితే చెప్పిన వాటిని బట్టి నడుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. యేసయ్య స్వరం వినబడిన వారు మాత్రమే ఎత్తబడతారు, మిగిలిన వారు విడవబడతారు. మరి మనం ఏ గుంపులో ఉంటాం? ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.